లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. అబ్రహాము దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దైవజనులారా, ఈరోజు గురువారం 12వ తారీఖు మార్చి నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూక్ గారు రాసిన శుభవార్త నుండి 11వ అధ్యాయము వచనములు 14 నుండి 23 వరకు. దైవము దయ్యము. ఆయన ఒక మూగ దయ్యమును పాలద్రోలుచుండెను. దయ్యము పారిపోగానే మూగవాడు మాట్లాడుటను చూసి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యాలను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి, పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు? నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యాలను పాలద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అట్లయినా మీ కుమారులు ఎవరి వలన పాలద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెడలుగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కానీ అతన్ని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకొని అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టెను. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా దైవము దయ్యము కోసం చెప్తున్నారు. అయితే మూగ దయ్యాన్ని యేసయ్య ఈరోజు పాలద్రోలుతున్నారు. అయితే అందరూ చూస్తుండగానే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, అక్కడ ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ మూగ దయ్యాన్ని, ఒకరిని పట్టి పీడిస్తున్న మూగ దయ్యాన్ని వెడలగొడుతున్నారు. ఎప్పుడైతే ఆ మూగ దయ్యం ఆయన్ని విడిచి వెళ్ళిపోయిందో ఆ మూగవాడు మాట్లాడగలుగుతున్నాడు. వెంటనే చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఇదేంటిది, ఇప్పుడు వరకు ఈయన పుట్టుక నుండి కూడా మూగవాడే, అలాంటి మూగవాడు ఈరోజు మూగ దయ్యం పట్టినవాడు ఈరోజు మాట్లాడుతున్నాడని చూసి ఆశ్చర్యపడి ఈయన మీద నింద మోపాలని ఏం చేశారంటే ఈ పరిసయ్యులు, ఈయన దయ్యాలను వెడలగొడుతున్నాడు, ప్రభు క్రీస్తు మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంటే ఈయన బెల్జబూల్ అంటే దెయ్యాలకు అధిపతి, లేకపోతే దెయ్యాల సమూహానికి అధిపతి మాట. బెల్జబూల్ ద్వారా ఈయన దెయ్యాలను వెడలగొట్టుతున్నాడు, ఈయనే పెద్ద దెయ్యము, దెయ్యాలకు అధిపతి ఈయన అని తప్పుడు ప్రచారం చేస్తూ క్రీస్తు నామాన్ని, క్రీస్తుని, ప్రభు అయిన క్రీస్తు యేసుని ఏం చేశారంటే ఇక్కడ ఉన్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, వీళ్ళందరూ పెద్దలు, వీళ్ళందరూ కూడా ఆయన పేరుని చెడగొట్టడానికి, ఆయన గొప్పతనాన్ని చెడగొట్టడానికి ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజల్లో పంపిస్తున్నారు. అప్పుడు ఆయనకి చాలా బాధ అనిపించింది. యేసయ్య వారితో చెప్తున్నారు. యేసు వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇట్లను అంతఃకలహము ఏ రాజ్యమైనా నాశనం అవుతుంది. దెయ్యాలను వెడలగొడతాయా? వెడలగొట్టవు కదా. బెల్జబూల్ని ఎడలగొడతాయా? వెళ్ళగొట్టరు కదా. ఏ గృహంలోనైనా లేకపోతే అశాంతి కానీ, లేకపోతే ఏ గృహమైన కలహాలతో ఉంటే ఆ గృహము ఎప్పుడు కూడా ఎత్తురు అవ్వదు. అంటే ఆ గృహంలో అంతఃకలహాలు ఉంటే అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు.
కాబట్టి నేను బెల్జబుల్ సహాయం ద్వారా నేనేమి దెయ్యాలను వెడలగొట్టలేదు. నేను తండ్రి శక్తితో, నేను దేవుని ప్రభావం వలన దయ్యాలను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యం మీ సమీపమునకు వచ్చి ఉన్నది అని చెప్తున్నారు. నేను దెయ్యాలను ఎలా వెడలగొడుతున్నాను? దేవుని శక్తి వలన, దేవుని ప్రభావం వలన నేను దెయ్యాలని వెడలగొడుతున్నాను. కానీ మీరు దాన్ని చూసి బెల్జబుల్ ద్వారా అని చెప్తున్నారు. ఎంతటి అన్యాయం, ఎంత ఘోరం అని యేసయ్య వారితో చెబుతున్నారు. ప్రియమైన మిత్రులారా, అయితే ఈరోజు మనకు అతి ముఖ్యంగా ఆయన చెప్పాల్సింది ఏంటంటే, దేవుని సేవ చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పరీక్షలే జరుగుతూ ఉంటాయి. మంచిగా దేవుని కోసం వాళ్ళు ప్రాధేయపడుతూ, దేవుని సువార్త చెప్తూ, దేవుని కోసమే అహోరాత్రులు దేవుణ్ణి స్మరిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, దైవ సేవ చేస్తున్న వారికి కోసం కూడా ఈ రోజుల్లో అటువంటి ప్రచారమే. ఒక మంచి వాళ్ళ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు దుష్టులు. ఆడి సంగతి మనకు తెలియదేటండి, ఆడే ఎలా చేస్తాడండి, లేకపోతే ఆడే సువార్త చెప్పేస్తాడటండి, లేకపోతే ఇచ్చేస్తాడండి. దేవుని శక్తి, దేవుని సహాయం, దేవుని యొక్క మహిమ కార్యం లేకుండా మనం ఈరోజు సువార్త చెప్తున్నాం అంటే అది దేవుడి మహిమ, దేవుని సేవ చేసుకునే భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం? ఆయన సమాజంలో కొంత మంచి పేరు సంపాదిస్తున్నాడు అనగానే ఏమంటాం? ఆడి మీద ఏదైనా తప్పుడు చెయ్యాలి, తప్పుడు మాటలు ప్రచారం చేయాలి, ఆడి సంగతి మనకు తెలియదేటండి, ఆడ పెద్ద ఇదండి, అదండి, ఇదండి, అన్నీ చేసినవన్నీ అదే చెత్త పనులండి. ఇప్పుడేమో నీతి కబుర్లు చెప్తాడండి, బైబిల్ ప్రసంగాలు చేస్తాడండి. ఇలాంటి తప్పుడు ఆలోచనలతోనూ, తప్పుడు ప్రవర్తనతోనూ వాళ్ళు వారి యొక్క దైవ సేవనే వాళ్ళు నిందిస్తూ ఉన్నారు రోజులు ఇవి. ఇటువంటి వారు ఉన్నారు మిత్రులారా, గమనించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని, అందుకే యేసే చెప్తున్నారు, నేను ప్రభు ప్రభావం వల్ల, దేవుని ప్రభావం వల్ల నేను బెల్జబూల్ దెయ్యాలను నేను వెడలగొడుతున్నాను తప్పించి ఇది నా శక్తి వలన లేకపోతే మరొకటి కాదు. బెల్జబూల్ వల్ల నేను ఈ దెయ్యాలను పారదోలలేదు అని యేసయ్య చెప్తున్నాను. కాబట్టి మనం విశ్వసించాలి, నమ్మాలి. ప్రభు దేవుడు మనతో ఉన్నారు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ పరిశుద్ధమైన రోజుల్లో మనము ప్రభు క్రీస్తుని మనం చేపట్టుకొని ఆయన వెంబడిస్తూ, ఆయన మాటలను ధ్యానించుకుంటూ ప్రభు దేవుని విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలి మిత్రులారా. అందుకే యేసయ్య మనతో ఈ మాటలను ఈరోజు తెలియజేస్తున్నారు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.